ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి 29 నుంచి శని గ్రహం అనేది కుంభరాశి నుంచి మేన్ రాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ ప్రభావం తులారాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం? తప్పకుండా. సో తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కంటే తులారాశి వాళ్ళకి బాగుందని మనం పాజిటివ్గా చెప్పుకుందాం. ఎందుకంటే బాగుండాలనే కోరుకుందాం. ఎందుకు బాగుండాలని కోరుకోవాలంటే వీళ్ళు చాలా వరకు తులారాశి వాళ్ళు ఎప్పుడు ఏదో కష్టపడుతూనే ఉంటారు. సో ఎంత కష్టపడినా దానికి ఫలితం ఉండదు. కానీ శని భగవాన్ ఇక్కడ కర్మకారకుడు కనుక కష్టపడే వాళ్ళ పక్కన ఉంటాడు ఆయన. ఎవరైతే బాగా కష్టపడుతున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు. తులారాశి వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమి ఏ రోజు కూడా మనం ఈ రోజు ఈ పని చేయకుండా ఉందా అని అనుకోరు. ఆ తత్వం ఏంటంటే పని చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని, చిన్నదో పెద్దదో ఏదో పని చేస్తున్నాం, అది రూపాయో 10 రూపాయలు సంపాదిస్తున్నాం, అది ఎంత సంపాదించాలి లెక్క ఉండదు. పని అయితే చేస్తున్నాం, సంపాదించాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శని భగవానుడు మంచి ఫలితాలు సత్ఫలితాలు ఇస్తున్నాడు ఖచ్చితంగా. అయితే కొంతమంది ఏంటంటే తులారాశిలో ఉన్నవాళ్ళు సోంబేరిగా ఉన్నవాళ్ళు, ఏ పని పాటు చేయకుండా వాళ్ళు, భార్య సంపాదన మీద లేదా భర్త సంపాదన మీద బతికేవాళ్ళు, లేదా తల్లిదండ్రులు వేధించుకు తినే వాళ్ళకి మాత్రం శిక్ష పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణలో పెడతారు. అయినా వాళ్ళకంటే ఒక గుర్తింపు వస్తుంది. అంటే క్రమశిక్షణ ఎందుకు అంటే వాళ్ళ మంచిగా ఏది ఈ రోజు నుంచి వీళ్ళకి డే 1 నుంచి కౌంట్ అనమాట. సో 100 తప్పులు అయ్యే వరకు దేవుడికి క్షమిస్తాడు అన్నట్టుగా శని భగవానుడు 100 టైమ్స్ వీళ్ళకి ఛాన్స్ ఇస్తాడు మారడానికి. సో ఎవరికి క్రమశిక్షణగా లేని వాళ్ళకి, క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి ఆయన సాయం చేస్తాడు ఖచ్చితంగా. తోడుంటాడు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు రావడానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కోర్టు వ్యవహారాలు భూదందాల్లో చిక్కుకున్న వారికి మంచి ఫలితాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం? దాంతో తక్కువ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు అనేది ఏంటంటే జనరల్గా మీనరాశిలో ఎప్పుడైతే శని భగవాన్ ఉన్నాడో ఇక్కడ తులారాశి అధిపతి శుక్రుడు ఖచ్చితంగా కొంచెం యోగాల్ని అదృష్టాల్ని కాస్త ఇబ్బంది పెడతాడని అర్థం. అంటే ఇబ్బంది పెడతాడంటే అవి అనుభవించలేము. ఎదురుగుండా భోజనం ఉంటుంది కానీ తినలేరు, వర్క్ ఉంటుంది, అంత వర్క్ చేసి ఆ భోజనం చేయాలి. ఈలోపు ఆ భోజనం చల్లగైపోతుంది. సో చల్లగైపోయిన తర్వాత ఆహారం తిన్నట్టు అనిపించదు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. అది జరుగుతుంది. సో దానిలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, భూమి స్థలాలకు సంబంధించిన కానీ, స్థలాలు పొలాలు వెళ్ళిపోయినే ఉంటాయి కానీ చేతిలో క్యాష్ ఉండదు. ఒకళ్ళు అమ్మాలంటే అమ్మలేకపోతాం ఆ స్థలాల్ని. సో అమ్మితే మనకు డబ్బులు వస్తాయి కదా అనుకోవడానికి అవకాశం ఉండదు. సో స్థలాలు పొలాలు ఉన్నా అలాంటివి ఉంటాయి. అయితే ఇవి అమ్మాలి అనే అవకాశం అంటే రావాలంటే వాళ్ళ జాతకం ఎలా ఉందో చూసుకోవడం. జాతకంలో పరిహారం ఇప్పుడు గోచారంలో మీనరాశిలో ఉన్నాడంటే వ్యయస్థానం అది. సో వ్యయస్థానం అంటే ఖర్చులు పెట్టే అవకాశం, ఖర్చులు అధికంగా చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ ఖర్చుల్లో ఇది అమ్మచ్చా అనేది వాళ్ళ జాతకంలో చూపించుకుంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. లేదు అంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం? మరి ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే శని భగవాన్ అంటేనే ఫస్ట్ ఆయుః కారకుడు అంటాం, కర్మ కారకుడు అంటాం. అంటే ఆరోగ్యం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. క్రమశిక్షణగా మనం పొద్దున్నే లేవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, టైం టు టైం పని చేస్తే ఏ ఇబ్బంది రాదు. ఈ కాలాతీతమైన పనులు చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది. అంటే రాత్రిపూట పార్టీస్కి వెళ్ళడం, నైట్ తినడము, నైట్ తాగడం చేస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద శిక్షలు పడతాయి. మామూలుగా పడవు. ఎలాగంటే ఉతికి ఆరేసేస్తారు ఆయన, అంత గట్టిగా దెబ్బలు పడతాయి. సో దెబ్బలు పడతాయి, నిజంగా పడతాయి అంటే పడతాయి. ఎలాంటి విషయాలు పడతాయి చెప్పలేం. కెరీర్కి సంబంధించిన విషయాలు రావచ్చు. చాలామంది సెలబ్రిటీస్ చెడ్డ పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకైతే ఎక్కువ బయటపడితే కొంచెం అలాంటి చెడ్డ పేరు అంటే మళ్ళీ జీవితంలో వాళ్ళు మళ్ళీ చూపించుకోవడానికి వీళ్ళకి ఒక బ్యాడ్ రిమార్క్ అనేది పడుతుంది. ఆ అవకాశం ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం. కొన్ని పనులు స్టార్ట్ చేస్తారు, ఎప్పటికీ అవి ముందుకు వెళ్ళవు, ఎప్పటి నుంచో అనుకుంటారు కానీ జరగవు. మరి అలాంటి పనులు ఏమన్నా కథలకు రావడానికి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా కష్టపడే వాళ్ళ పక్కన ఆయన ఉంటాడు కనుక ఎప్పటి నుంచో ప్రయత్నం చేసిన వ్యాపారం ఎదుగు లేదనుకున్న వ్యాపారానికి ఒక గుర్తింపు రావడం, ఆ వ్యాపారంలో రాణింపు రావడం, దానివల్ల వీళ్ళకి సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడము, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉద్యోగం రావడము, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు సంతానం కలగడము, తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అవ్వడం, అసలు వివాహమే అవ్వదు అని ఒక ముద్ర వేసిన వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వివాహంతో మంచి వీళ్ళ జీవితం మళ్ళీ కొత్తగా పునఃప్రారంభం అవుతుంది. వీళ్ళకి అంత బ్రహ్మాండమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన ఇస్తాడు. సో ఇంత మంచి ఫలితాలు తులారాశి వాళ్ళకి ఉన్నాయి. అయితే ఎవరికి లేవు అంటే ఈ క్రమశిక్షణగా లేని వాళ్ళకి మాత్రం లేవు. క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి మాత్రం కష్టపడే వాళ్ళకి భగవంతుడు తోడుంటాడు. అలాగే శని భగవానుడు తోడుంటాడు. కష్టపడలేని వాళ్ళకి మాత్రం కష్టపడి వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటో చూపిస్తారు, శని భగవంతుడు ఏంటో చూపిస్తాడు. అలా పద్ధతి నేర్పిస్తారు. జీవితం అంటే ఏంటో నేర్పిస్తాడు, ఖచ్చితంగా నేర్పిస్తారు. అంటే జీవితంలో శని భగవానుడు వచ్చి వెళ్ళాడు అంటే ఎవరికైనా సరే, ఏ రాశి వాళ్ళకైనా సరే
మనం అంటే ఏంటో తెలిసిపోతుంది దానికి. ఉమ్. అలా మనం ఆ పద్ధతిలో బయటపడతాం ఖచ్చితంగా. సో ఒక మిలిటరీలో రూల్స్ పాటిస్తే ఒక మనిషి మానవత విలువలతో బయటకు వస్తాడు అని ఏదైతే అంటామో అలాగా ఈ ఏలాంటి శని ప్రభావం కానీ శని భగవాన్ యొక్క తత్వం కానీ మన మీద పడిందంటే ఖచ్చితంగా మనం ఒక మనిషిలాగా మారుతాం. ఇంకా మెరుగైన ఫలితాన్ని పొందడానికి తులారాశి వారికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం. ఖచ్చితంగా వీళ్ళు నిత్యము చేసే కార్యక్రమాల్లో ఏంటంటే ఎక్కువ వీళ్ళు విష్ణు ఆరాధన చేయడం. తులసి దళాలతో ప్రతి బుధవారం విష్ణువుకి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చేయడం. ఈ తులసి దళాలతో పూజ చేస్తూ ఆ దళాలని కాస్త వాళ్ళ వ్యాపార సంస్థలో, వాళ్ళు ధనం పెట్టుకునే సంస్థలో, అది ధనం పెట్టుకునే బిరువాలో కానీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ప్రయాణం చేస్తే ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆ కార్లో కాస్త పెట్టుకొని వెళ్తూ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆర్థికమైన అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రతి బుధవారం తులసి దళాలతో పూజ చేసుకోవాలి. చేసుకుంటూ వెళ్తే దినదిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి ఉంటుంది. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం. ఇది ఎలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్ట శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎవరో ఏది క్రమశిక్షణ పెట్టరు. మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయట పెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు. ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవానుడు రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం. ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం. సో జనరల్గా మనం చూసుకుంటే 10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది, తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవాన్ ఒక తత్వం. తులారాశి వాళ్ళందరికీ కూడా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.